సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే సార్క్. 8 ఏళ్ల క్రితం పాకిస్తాన్ అంతు చూడ్డానికి భారత్ అనుసరించిన స్ట్రాటజీతో సార్క్ పేరు అంతర్జాతీయ స్థాయిలో రీసౌండ్ ఇచ్చింది. అప్పుడు భారత్ కొట్టిన దెబ్బతోనే పాక్ ఆర్థిక పతనము మొదలైంది. అలాంటి సార్క్ పునరుద్ధరణ కోసం పాక్ నేతల కంటే ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు యూనస్. హిందువులపై హత్యాకాండ కొనసాగుతున్నా నోరు విప్పడు. కానీ సార్క్ పునరుద్ధరణ చాలా కీలకం అంటూ నీతులు వల్లిస్తున్నాడు. ఫిబ్రవరి తర్వాత పవర్లో ఉంటాడో లేదో తెలియకపోయినా సార్క్ జపమే చేస్తున్నాడు. కానీ ఎప్పుడో ముగిసిపోయిన సార్క్ను పునరుద్ధరించేందుకు యూనస్ ఎందుకింతగా ప్రయత్నిస్తున్నాడు? దక్షిణాసియాలో భారత్ పెద్దన్న పాత్ర పోషించకూడదన్నదే కన్నింగ్ యూనస్ లక్ష్యమా? యూనస్ ఒత్తిళ్లకు మోడీ సర్కార్ తలొగ్గుతుందా? కనింగ్ యూనస్ నోట మరోసారి సార్క్ పునరుద్ధరణ మాట. సార్క్ కూటమి స్ఫూర్తి సజీవంగానే ఉందని సుదీర్ఘ ప్రకటన. సార్క్ కూటమి కేరాఫ్గా యూనస్ ఆడుతున్న డర్టీ గేమ్ ఏంటి? ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత యూనస్ పవర్లో కంటిన్యూ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. 100% బీఎన్పీ విక్టరీ ఖాయమని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా కనింగ్ యూనస్ భారత్ను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. హిందువులపై దాడులు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. భారత్ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నా యాక్షన్ తీసుకున్న పాపాను పోలేదు. ఫలితంగా బంగ్లాలో మరో అమాయక హిందువు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 50 ఏళ్ల ఖోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాముద్యాలోని క్యూర్బంగా బజార్లో మూకదాడి జరిగింది. తొలుత కత్తులతో దాడి చేసిన దుండగులు ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తన భర్తను చంపేందుకే వారు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమాదాస్ తెలిపారు. దీపుదాస్ను ఎంత దారుణంగా హత్య చేశారు. ఖోకన్ చంద్రదాస్ను అలాగే హతమార్చే ప్రయత్నం చేశారు. హిందువులపై ఈ తరహా దాడులు నిత్యకృత్యంగా మారే. ఈ దారుణాలపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న యూనస్ నోరు విప్పాడు. తమ దేశంలో అసలేం జరగనట్టే వ్యవహరిస్తున్నాడు. సొంత సమస్యలు పరిష్కరించలేడు కానీ దక్షిణాసియా సమస్యలను చక్కదిద్దుతానంటూ ప్రకటనలు చేస్తున్నాడు. అది కూడా భారత్ లక్ష్యంగానే. దేశంలో హిందువులే లక్ష్యంగా హత్యాకాండ కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ స్పీకర్తో భేటీ తర్వాత కనింగ్ యూనస్ చేసిన ప్రకటనే ఇది. సార్క్ కూటమి స్ఫూర్తి ఇంకా సజీవంగానే ఉందని సుదీర్ఘ ప్రకటనలో పేర్కొన్నాడు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల వేళ తమ దుఃఖాన్ని పంచుకోవడానికి దక్షిణాసియా దేశాలు కలిసి రావడమే అందుకు సంకేతమని చెప్పుకొచ్చాడు. 3 సార్లు ప్రధాని, ప్రపంచంలో 2వ మహిళా ముస్లిం ప్రభుత్వాధినేతగా పేరుగాంచిన ఖలీదా జియాకు సార్క్ సభ్య దేశాలు చూపిన గౌరవాన్ని చూసి యూనస్ తీవ్రంగా చెలించిపోయారంటూ ఆయన అధికారిక కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇటీవల ఢాకాలో జరిగిన ఖలీదా జియా అంత్యక్రియలకు దక్షిణాసియా వ్యాప్తంగా ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, భారత్ నుంచి జయశంకర్, నేపాల్ నుంచి బాలానంద శర్మ, శ్రీలంక మంత్రి విజిత్ హేరత్, మాల్దీవుల నుంచి అలీ హైదర్ అహ్మద్ ఉన్నారు. వీరందరినీ సార్క్ కూటమి ప్రతినిధులుగా యూనస్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కానీ వీరంతా ఢాకా వెళ్లింది సార్క్ ప్రతినిధులుగా కాదు, ఆయా దేశాల ప్రతినిధులుగా. కానీ యూనస్ మాత్రం ఖలీదా అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా సార్క్ పునరుద్ధరణకు లింక్ చేసే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ గా సార్క్ కూటమి ఇంకా యాక్టివ్ గానే ఉందని చెప్పాడు. ఈ చర్యల వెనుక చాలా పెద్ద కథే ఉంది. దానికంటే ముందు సార్క్ కూటమి యాక్టివేట్ కావడం ఎవరికి ఎందుకు కీలకమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే సార్క్. దక్షిణాసియాలో సుస్థిరత, శాంతి కోసం ఏర్పాటైన కూటమి. ఈ కూటమిలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ సభ్య దేశాలు. కూటమిలో ఎవరి కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలు ఆదుకుంటాయి. 2016లో ఇస్లామాబాద్లో సార్క్ సదస్సు జరగాల్సి ఉంది. కానీ దానికి 2 నెలల ముందు ఉరి సెక్టార్పై ఉగ్రదాడి జరగడంతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి చేయాలని డిసైడ్ అయింది భారత్. దీంతో పాక్లో జరగబోయే సార్క్ సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించింది. సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సభ్యదేశం సదస్సుకు హాజరు కాకపోతే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు. భారత్కు మద్దతుగా సార్క్ సభ్యులైన బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘన్ దేశాలు కూడా ఇస్లామాబాద్ సదస్సును బహిష్కరించాయి. నాటి నుంచి సార్క్ సదస్సులు మళ్లీ పట్టాలెక్కలేదు. 2020లో కరోనా వేళ సార్క్లో కదలిక వచ్చింది. భారత్ చొరవతో ప్రజారోగ్యంపై నిర్వహించిన వర్చువల్ భేటీకి పాకిస్తాన్ మినహా మిగిలిన దేశాధినేతలు హాజరయ్యారు. పాకిస్తాన్ తరఫున అప్పటి ప్రధాని ఇమ్రాన్ సహాయకుడు జాఫర్ మీర్జా పాల్గొని కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి రాజకీయం చేయాలని ప్రయత్నించాడు.
అంతేకాదు చైనాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ వ్యవహారాన్ని భారత్ మౌనంగా గమనించింది. సభ్య దేశాలకు 74 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత టీకాల పంపిణీలో పాకిస్తాన్ పక్కన పెట్టేసింది. అలా నిస్తేజమైపోయిన సార్క్ను పునరుద్ధరించాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రధానులు ఇటీవల చాలా ప్రయత్నాలు చేశారు. కానీ భారత్ లేకుండా అది జరిగే పని కాదు. యూనస్ ఇప్పటికీ అది చేస్తున్నాడు. అయితే యూనస్ సార్క్ పునరుద్ధరణ జపం వెనుక అసలు లెక్క ఆర్థికంగా బలం పుంజుకోవడమే కాదు, అసలు లెక్క వేరే ఉంది. సార్క్ను ఎప్పుడైతే పక్కన పెట్టేసిందో అప్పుడే మోడీ సర్కారు బిమ్స్టెక్ కూటమికి అధిక ప్రాధాన్యమివ్వడం స్టార్ట్ చేసింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ని షార్ట్ కట్ లో బిమ్స్టెక్ అని పిలుస్తారు. ఈ కూటమికి భారత్ ప్రాధాన్యమివ్వడానికి కారణం అందులో పాకిస్తాన్ లేకపోవడమే. ఇలాంటి సమయంలో యూనస్ సర్కార్ను మళ్లీ తెరపైకి తేవడం ద్వారా భారత్ కేవలం తనకు అనుకూలమైన వేదికలనే కాకుండా మొత్తం దక్షిణాసియా వేదికను అంటే పాకిస్తాన్తో సహా పరిగణనలోకి తీసుకోవాలని పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. హసీనా టైంలో పాక్తో బంగ్లా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రస్తుతం యూనస్ పాకిస్తాన్తో ఆర్థిక దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. సార్క్ కూటమి పునరుద్ధరణ ద్వారా పాకిస్తాన్ను మళ్లీ ప్రాంతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం అతడి ప్రధాన ఉద్దేశ్యం. కేవలం భారత్పైనే ఆధారపడకుండా నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలతో కలిసి ఒక బలమైన కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ప్రాంతీయ నిర్ణయాల్లో భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఉండకుండా అడ్డుకోవచ్చనేది యూనస్ ప్లాన్. సార్క్ వ్యవస్థాపక దేశంగా బంగ్లాదేశ్కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కూటమిని యాక్టివేట్ చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ పరపతిని పెంచుకోవాలని, తానే ఒక ప్రాంతీయ నాయకుడిగా ఎదగాలి అనేది మరో వ్యూహం. అందుకే ఓవైపు దేశం తగలబడిపోతున్న సార్క్ పునరుద్ధరణ జపం చేస్తున్నాడు. మరి భారత్ అందుకు అంగీకరిస్తుందా? నిజానికి యూనస్ వ్యాఖ్యలు భారత్కు కొన్ని సవాళ్లను విసిరే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సార్క్ స్ఫూర్తి సజీవంగా ఉందని చెప్పడం ద్వారా యూనస్ కేవలం ప్రాంతీయ ఐక్యత గురించి మాట్లాడడం లేదు, భారత్ కేంద్రంగా సాగే ప్రాంతీయ రాజకీయాలను దక్షిణాసియాకు షిఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. డీటెయిల్ గా చెప్పాలంటే దక్షిణాసియాలో భారత్ పెద్దన్న పాత్రను తగ్గించే ప్రయత్నంలో ఉన్నాడు. మిగతా దక్షిణాసియా దేశాలు యూనస్ ను నమ్మితే భారత్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అందుకు అవకాశమే లేదు. దక్షిణాసియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా ఏ దేశము భారత్ను కాదనుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి యూనస్ కుట్రలు అస్సలు వర్కౌట్ కావు. ఇక సార్క్ పునరుద్ధరణ విషయంలో మోడీ సర్కార్ ఫుల్ క్లారిటీతో ఉంది. ఉగ్రవాదం చర్చలు పక్కపక్కనే సాగవని మోడీ సర్కార్ స్పష్టంగా చెబుతోంది. సార్క్ యాక్టివేట్ అయితే పాకిస్తాన్తో వేదిక పంచుకోవలసి వస్తుంది. అందుకు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అంతేకాదు సార్క్లో మరో శత్రుదేశం చైనాను చేర్చాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చాయి. ప్రస్తుతం యూనస్ కూడా ఆ దిశగానే మొగ్గు చూపుతున్నాడు. కాబట్టి సార్క్ పునరుద్ధరణకు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే చెప్పదు. ఇక యూనస్ అంటారా, ఫిబ్రవరి 12 తర్వాత ఉంటే జైల్లో ఉంటాడు, లేదంటే అతడి మిత్రదేశం పాకిస్తాన్కు చెక్కేస్తాడు. 99% ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం.